ఈ రోజు నుంచి మెడిటేషన్ చేద్దాం. బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అరే చిట్టి బాబు, టైం అయిపోతుందిరా. బ్యాగ్ సర్దుకున్నావా లేదా? చదువుకుంటా ఆగమ్మా. ఏం సర్దుతున్నావురా? అరగంట నుంచి అదే ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. ఇంకా నిమిషం ఆగమ్మా. ఒక్క నిమిషం అని చెప్పి గంట చేస్తావు. దీనికేనా నేను పొద్దున్నే తెచ్చి టిఫిన్ చేసేది? నువ్వు టైం స్కూల్కి వెళ్ళాలనే కదా. పొద్దున్నుంచి రాత్రి వరకు ఫోను ఫోను ఫోను, వేరే ప్రపంచమే లేదు. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు నన్నే తిడతావు? అమ్ములు ఏం చేసినా ఏమన్నావు? నన్ను చూస్తే మాత్రం నీకు కోపం వస్తుంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ మీద నాకు కోపం ఏంట్రా? వద్దులే అమ్మా, నాకు తెలుసు నేనేం చేసినా నీకు తప్పే. అరే చిట్టి బాబు ఆగరా. ఏంటే బాబు మీరు పొద్దున్నే పంచాయతీ పెట్టారా? నన్ను ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకునిరా. పంచాయతీ పెట్టెళ్ళింది నేను కాదు, మీ కొడుకు. వాడు కోపంలో ఎలా మాట్లాడి వెళ్తున్నాడో మీకు బానే వినపడిందిగా. అదేంటే కొత్తగా ఈ ఇంట్లో నీకు తప్పితే వేరే ఎవరికైనా కోప్పడే రైట్ ఉందా? ఏం లేదు, జోక్ చేశాను. నేను వెళ్ళి వాడితో మాట్లాడేసి వస్తానే. పిల్లోడికి టైంకి లేగవాలి, చదువుకోవాలి, తినాలి అని చెప్తుంటే వాడికి నేనే విలనైపోతున్నా. వీడు ఎక్కడున్నాడు? కనపడ్డాడు. అరే చిట్టి బాబు ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమీ లేకపోతే నీ మొహం అలా ఉండదులే గాని ఏదో జరిగిందిలే చెప్పు. అమ్మ ఎప్పుడు చూడు నన్నే తిడతాను నాన్న. అవునా? ఏం చేసేవరా నువ్వు? ఏం చేయలేదు నాన్న. అయితే మరి అమ్మ ఎందుకు తిట్టింది మరి? స్కూల్ టైం అయిందని బ్యాగ్ సర్దుకోమని, ఫోన్ పక్కన పెట్టమని, అంతే. అయితే నువ్వేమీ చేయలేదంటావు. అవును. సరేరా, మరి రోజు నీ కోసం అమ్మ ఏం చేస్తుందో నీకు తెలుసారా? ఏం చేసింది? నీ కోసం పొద్దున్నే నిద్ర లేచింది, నీ టిఫిన్ చేసింది, నీ వాటర్ బాటిల్ నింపింది, నీ యూనిఫామ్ రెడీ చేసింది. నువ్వు పొద్దున్నే నిద్ర లేకపోతే 10-20 సార్లు నువ్వు నిద్ర లేచేదాకా లేపేది మీ అమ్మే కదరా. అది అమ్మే కదా నాన్న చేస్తుంది. అమ్మే కదా చేస్తుంది అని నువ్వు అనుకుంటూ పోతే నీకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదురా. అరే చిట్టి బాబు, నువ్వు అమ్ములు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు, నేనేమో ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతాను. కానీ మీ అమ్మ అది ఇంట్లోనే ఉండి మనందరి జీవితాన్ని చూసుకుంటుందిరా. నీకు ఆకలిస్తే నువ్వు ముందుగా అడిగేది అమ్మా, నీకు జ్వరం వస్తే రాత్రంతా నీ పక్కన కూర్చునేది అమ్మా, నీకు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే నేను తిట్టేది కూడా అమ్మే. కానీ నీ మార్కులు చూసి నీకన్నా ఎక్కువ బాధపడేది కూడా అమ్మేరా. అమ్మ మనల్ని తిడితే కోపం అనుకుంటాం, కానీ ఆ తిట్టు వెనక నా బిడ్డ బాగుండాలని భయం ఉంటుందిరా. అమ్మ రోజుకి 10 సార్లు మనల్ని తిన్నావా అంటే మనకు చిరాకు వస్తుంది. ఒక్కో రోజు అదే ప్రశ్న అడిగి అమ్మ గనక లేకపోతే ఆ ప్రశ్న కోసం మన మనసు ఏడుస్తుందిరా. కానీ నాన్న, అమ్మ నన్ను తిట్టినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. కోపం రావచ్చురా, కానీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించురా. నువ్వు చిన్నప్పుడు నువ్వు నడవలేకపోతే నీ చెయ్యి పట్టుకొని నడిపించింది ఎవర్రా? నువ్వు ఏడు పాపటానికి రాత్రంతా తన నిద్రంతా వదిలేసింది ఎవర్రా? నువ్వు అమ్మా అని మొదటిసారి పిలిచినప్పుడు ఆ ఒక్క మాట వినటం కోసం తన జీవితం అంతా పెట్టేసింది ఎవర్రా? అరే చిట్టి బాబు, మన జీవితంలో ఎంతో మంది వస్తారా, కానీ వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు బాగుంటే చాలు అనుకునే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మన అమ్మేరా. సరేలే, ఇంకేం బాధపడకుండా ఇంట్లోకి వెళ్దాం పదా. నానా, ఏంట్రా? అమ్మ నన్ను తిట్టింది కదా, అయినా నాకు టిఫిన్ రెడీ చేసి పెట్టింది. చెప్పా కదరా, అదే అమ్మ ప్రేమ అంటే. నేనేమో కోపంతో బయటకు వచ్చేసా, కానీ అమ్మ మాత్రం నాకు టిఫిన్ పెట్టించింది. అమ్మకి మన మీద ఎంత కోపం ఉన్నా మనం ఆకలితో ఉంటాం మాత్రం అది చూడలేదురా. అమ్మా, ఏంట్రా?
నువ్వు నన్ను తిట్టినందుకు నేను కూడా నీ మీద కోపం తెచ్చుకున్నా. కానీ నాన్న నాకు ఒకటి చెప్పారు. నువ్వు నన్ను తిడుతున్నది నాకు చెడు జరగకూడదనే కదా. నువ్వు నన్ను లేపుతున్నది నేను జీవితంలో పడిపోకూడదనే కదా. నిజంగా అమ్మ, నువ్వు నన్ను ఎంత చూసుకుంటున్నావో నేను ఇంతవరకు ఆలోచించలేదు. నన్ను క్షమించమ్మా. అయ్యో ఏంట్రా ఇంత పెద్ద మాటలు ఎందుకురా? అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఇంకెప్పుడు నువ్వు నన్ను తిట్టినా నాకు కోపం రాదమ్మా. కానీ కొంచెం తక్కువ తిట్టే. అదిగో ఇప్పుడే మొదలు పెట్టావే నిన్ను. లవ్ యూ అమ్మా, లవ్ యూ నానా. అమ్మ ప్రేమని అమ్మున్నప్పుడే గుర్తిస్తే అది మన అదృష్టం. ఎందుకంటే అమ్మ మనతోటి ఉన్న రోజులు అవి సాధారణమైన రోజులు కాదు, మన జీవితంలో దేవుడిచ్చిన మంచి రోజులు అవి. అమ్మని ప్రేమించడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలోకి రావడానికి మొదటి కారణమే అమ్మ. అమ్మ మనతో ఉన్నప్పుడే ఆమె ప్రేమని, ఆమె విలువని అర్థం చేసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా తమ అమ్మని గుర్తు చేసుకొని అమ్మ ఐ లవ్ యూ అని చెప్పారని ఆశిస్తున్నాను. అలా మీ అమ్మకి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు ఈ వీడియో ఒక లైక్ చేసి కమెంట్లో ఐ లవ్ యూ అమ్మ అని పెట్టండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ తిక్కరాజు సైనింగ్ ఆఫ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా అలానే పక్కన గంటలు కూడా కొట్టండి.